ఇప్పటి వరకు రేడియేషన్ అంటే సెల్ టవర్ల నుంచే అనుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైఫై రూటర్లు ఇప్పుడు అదే తీరులో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకం తీవ్ర స్థాయిలో పెరిగింది. గ్లోబలైజేషన్ లో ఇంటర్నెట్ అత్యంత కీలకంగా మారింది. దీంతో ఆఫీసులతో పాటు ఇళ్లలోనూ వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇల్లు, పని ప్రదేశాల్లో ఇంటర్నెట్ కోసం వైఫైలను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే సెల్ ఫోన్ల వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు తేల్చారు. తాజాగా వైఫై రూటర్లను ఎక్కువగా ఉపయోగిస్తుండడం పైన బ్రిటన్ లో ఓ అధ్యయనం జరిగింది. వైఫై రూటర్లను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తేల్చారు. వైఫై రూటర్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా? ల్యాప్టాప్, మొబైల్, టాబ్లెట్స్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా వైఫై రూటర్లతో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సిగ్నల్స్ ఆరోగ్యాలను దెబ్బతీస్తాయి. బ్రిటన్ హెల్త్ ఏజెన్సీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యం దెబ్బతింటున్న తీరు వెల్లడైంది. ప్రజల ఆరోగ్యంతో పాటు మొక్కలపైన వీటి ప్రభావం ఉంటుందని అధ్యయనం తేల్చింది. వైఫై అధికంగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఏజెన్సీ గుర్తించింది. ప్రమాదాలివి: తీవ్రంగా తరచూ తలనొప్పి, తీవ్ర అస్వస్థత, త్వరగా అలసిపోవటం, ఏకాగ్రత లోపించడం, చెవిపోటు, నిద్ర పట్టకపోవడం, చర్మ సంబంధిత రుగ్మతలు, పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు, గర్భిణులకు ఇబ్బందులు. వైఫై నుంచి రక్షించుకోవటం ఎలా? టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత వైఫై రూటర్లు లేకుండా పనిచేయడం సాధ్యం కావటం లేదు. అయితే కొంతమేర జాగ్రత్తలు పాటిస్తే రూటర్ల వల్ల వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. అవసరం లేనప్పుడు వైఫై రూటర్ ను ఆఫ్ చేయాలి. దీంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆగిపోతాయి. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో వైఫైను బంద్ చేయండి. వైఫై బెడ్రూమ్, కిచెన్ లో పెట్టకండి. ఇది అత్యంత ప్రమాదకరం. ఇంట్లో ఉన్నప్పుడు ల్యాప్టాప్, ఫోన్ ను కేబుల్ తో కనెక్ట్ చేసి నెట్ బ్రౌజింగ్ కు వినియోగిస్తే మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.